ముఖ్యంగానైతే వీళ్ళు తాగడానికి అయితే వాటర్ కావాలండి. వాటర్ కావాలనుకుంటే ఎందుకంటే వీళ్ళు ఈ పైనుంచి వచ్చినటువంటి గుట్టలు ఉన్నాయి కదండి, పైనుంచి వచ్చినటువంటి గుట్టల ద్వారా పూర్తి ఇట్లా మనకు కయ్యలాగేసి ఇట్లా చిన్న చిన్న అక్కడక్కడనైతే గుంతలు ఏర్పడతాయండి. కనిపిస్తుంది కదా, ఇది ఎండాకాలమే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అక్కడక్కడ వాటర్ ఉన్నాయండి, కనిపిస్తున్నాయి కదా. ఈ ఎండాకాలం మీద పూర్తిగా ఎండిపోయినా కానీ ఇక్కడ చెల్మే ఉంటుందండి. చెల్మెలు అంటే అక్కడ అక్కడక్కడ చేపలు కూడా ఉన్నాయి కానీ ఇలా చెల్మే ఉంటాయి. నీళ్ళ ఊట ఉంటుందా, తవ్వితే నీళ్ళు వెళ్తాయి ఇక ఎండాకాలం. కొన్ని వెళ్తాయి ఫుల్ వస్తాయి, దీని కిందికి వెళ్ళి వస్తాయిగా. వాటర్ అనేది ఏంటంటే వీళ్ళు తవ్వుకొని చెలిమిలాగా వేసుకొని వాటర్ అయితే ఇట్లా తాగుతున్నాడు. వర్షాకాలం కాబట్టి వర్షాలు అయితే ఫుల్ పడ్డాయి కాబట్టి కొద్దిగా పడ్డాగానే ఏంటంటే ఎక్కువ పైనుంచి గుట్టల నుంచి వస్తాయి కాబట్టి వెళ్ళిపోతాను కనిపిస్తుందిగా ఆ సంగతి అన్నట్లు. ఇప్పుడు మరి వర్షాకాలము బాగా కష్టమవుతుందిగా ఇక్కడ, ఎందుకంటే నీళ్ళు కొద్దిగా కలిమి వస్తాయి, అంతా కలిపి వస్తాయి కదా, మట్టి వస్తాయి కాబట్టి ఇబ్బందిగా. ఇదంతా ఫుల్ పడుతుందా నిండుతుంది ఇది? అవునా?